మంచిర్యాల జిల్లా కాశీపేట జూనియర్ కాలేజీలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం. వచ్చే విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు కృషి చేస్తానని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ హామీ. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఈరోజు విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రత్నం ప్రదీప్ మాట్లాడుతూ, కాశీపేట జూనియర్ కాలేజీ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని విద్యాభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. కాలేజీ విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆట స్థలాన్ని సదును చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ చదువుపై శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుండి విద్యాబోధనకు వచ్చే విద్యార్థులు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయకుండా అధ్యాపకుల బోధనలను శ్రద్ధగా విని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, అంకిత భావంతో పనిచేస్తున్న అధ్యాపకుల బోధనలతో గత 6 ఏళ్లుగా కళాశాల విద్యార్థులు జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ కాలేజీలో అన్ని వసతులు ఉన్నాయని, మండలంలోని వివిధ గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. వీడ్కోలు సమావేశం సందర్భంగా కాలేజీలోని అధ్యాపకులు వారి అనుభవాలను, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తు చేసుకున్నారు. రాబోయే పరీక్షల్లో అనుసరించాల్సిన విధానాలను పలు సూచనలు విద్యార్థులకు అందించారు. తదనంతరం క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ముఖ్య అతిథి రత్నం ప్రదీప్ చే బహుమతులను విద్యార్థులకు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపక బృందం రత్నం ప్రదీప్ను, కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్ను శాల్వాలతో సన్మానించారు. స్ట్రెంత్ పడిపోకుండా మరి చాలా ఎఫర్ట్స్ పెట్టి విద్యార్థులను నమోదు చేయడం జరుగుతుంది. మరి ఇంత పోటీ వాతావరణంలో కూడా విద్యార్థులను అడ్మిషన్ చేసుకుని మరి చదువు చెప్పడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. మరి దానికి మా అధ్యాపకులు ఎంతగానో శ్రమించి బోధించి క్రమశిక్షణలో ఉంచి మిమ్మల్ని అందరినీ కళాశాలలో చేర్పించడం జరుగుతుంది. మొట్టమొదటగా ఈ కళాశాల ఒక అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతటి కమిట్మెంట్తో పనిచేసే అధ్యాపకులు దొరకడం మీ అదృష్టం. It's a beginning for us and we are entering to achieve our goals. First of all, I want to express some views about our dynamic principal Ravinder Sir Garu. Thank you so much. You have given a lot of lessons about life. Your passion and dedication towards teaching is infectious. We respect all time. Thank you, sir. Thank you so much for being an inspiration to all, and a lot of students takes you as a role model. Thanks for being a principal to our college. Thanks a lot. మాట్లాడే విధానాన్ని బట్టే ఉంటుంది నువ్వు ఎలా ఉన్నావు అని. ఇంటికి చుట్టాలు వచ్చారు, సిన్సియర్ బాయ్ లెక్క పోయి ఇట్లా కూర్చుంటారు, అవునా? అది ఇప్పుడు మీ దగ్గర ఉందా? ఉండాలి. ఇంకోటి ఆట పాట
ఉండాలి అంటే వాటికి తోడు చదువు ఉండాలి. చదువు లేకుండా ఆట ఉండదు, పాట ఉండదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, వేరే కాలేజ్ పోయి డాన్స్ చేద్దామని అనుకున్నాను. నాకు డాన్స్ బాగా వస్తుంది, మైకేల్ జాక్సన్ అనుకుందాం. సార్ నేను మైకేల్ జాక్సన్ లెక్క డాన్స్ చేస్తాను, నాకు ఒక అవకాశం ఏంటంటే ఎవరైనా ఇస్తారా? అదే ఇక్కడ మనకైతే నేను ఆ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాను, లేదా డిగ్రీ చేస్తున్నాను, ఇంకా వగైరా ఎక్సెట్రా ఏదైనా కోర్సు చేస్తున్నాను, చదువుకుంటున్నాను. కాలేజ్ అన్నాక ఖచ్చితంగా యాన్యువల్ డే ఉంటుంది, ఏదో ఒక పార్టీ జరుగుతుంది, అప్పుడు నీకు అవకాశము వస్తుంది. అవునా? రైట్. ఆ అవకాశం రావాలి అంటే నువ్వు చదువును కంటిన్యూ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు అవకాశాలు వస్తాయి. అమ్మాయిలకు ముఖ్యంగా మా పిల్లలకు చాలా సంతోషంగా ఉంది. వసంతం ఆల్రెడీ వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా బాగా అందంగా ముస్తాబై వచ్చారు. సో ఆ విషయంలో మా లేడీ స్టాఫ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. బర్త్ ప్లేస్ నా బర్త్ ప్లేస్ ఒకటే వంగర. మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వంగరలో జన్మించారు. ప్రిన్సిపల్ సార్ కూడా మా ఊరు కూడా వంగరనే. అదే డిస్టిక్ అంటే కరీంనగర్ డిస్టిక్ చేంజ్ అయ్యాయి. నేను ఇక్కడికి 2018లో కాలేజీకి వచ్చాను. కానీ నేను కాలేజీలో నేర్చుకున్నది ఏంటంటే సార్ చేసిన చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే ఒక ఉద్యోగం ఎలా ఉండాలి, ఎలా హార్డ్. ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. ఓకేనా? తొందరగా మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకునే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ లాగా ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? ఈరోజు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా, హ్యాపీగా, యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం అనేసి. ఓకేనా? సో ఈ యాక్టివ్నెస్ని ఈ రోజుతో ఆపేయకుండా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరిని కూడా. ఓకేనా? ఎగ్జామ్స్ ఇంకా వీక్ డేస్ కూడా లేవు. దాదాపుగా మేము అందరం కూడా, లెక్చరర్స్ అందరం కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది అండ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ మెటీరియల్ మాత్రమే ఎక్కువగా ఏ కళాశాలలో పనిచేసే అవకాశం నాకు రాకపోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా తప్పనిసరిగా బదిలీలు ఉంటాయి. ఇక్కడ బదిలీలు లేక దాదాపుగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే మా సారు దగ్గర నేను పనిచేయను. నేను 6th to 10th నాకు మ్యాథ్స్ చెప్పిన గురువు ఇప్పుడున్న మన ప్రిన్సిపల్ సార్ గారు. అప్పుడు సార్ వస్తుండు అంటే ఎవరు జూనియర్ కాలేజ్ ఉంది కానీ డిగ్రీ కాలేజ్ లేదన్నా, ఖచ్చితంగా మనం ఈ 5 సంవత్సరాల ఒక డిగ్రీ కాలేజ్ అన్న ఈ మండలిలో తేవాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. మంచి అభిప్రాయం తెలియజేస్తూ విద్యాభివృద్ధిలో మరి ఇక్కడ డిగ్రీ కళాశాల అవసరము ఈ ఏజెన్సీ ఏరియాలలో. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మరి వారు వినియోగించుకుని అభివృద్ధికి దోహదపడతారు. మరి విద్యార్థులను ఉద్దేశించి మరి రత్న పండితాన్ని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు వాళ్ళ అధ్యాపక బృందానికి మా ప్రెస్ మిత్రుడు పల్లె మల్లన్న గారికి, నజీర్ అన్న గారికి, అట్లాగే విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఏదో గెస్ట్ లా కాకుండా మీ బ్రదర్ లాగా మాట్లాడతాను. ఎందుకంటే మీరు అందరూ నాకు తెలిసిన వాళ్ళే, మ్యాథ్స్ అందరూ నాకు రెగ్యులర్గా చూసేవాళ్ళే, మీ అందరికీ తెలుసు. నేను మీ బ్రదర్ లాగా మాట్లాడతా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఏ అధ్యాపకులైనా చదువుకొని రాబాయి అంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం చెప్తారు సార్, ఏం చదువుతారు సార్ అనిపిస్తుంది, నాకు తెలుసు. కాకపోతే చదువుకోకపోతే ఏమైతే అనేది మాకు తెలుసు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటా. ఎమ్మెల్యే గారి దగ్గరికి రోజు ఎంతమంది ఉద్యోగాల కోసం వస్తారో మీకు తెలుసా? తెలియదు. డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఉద్యోగాల కోసం సార్ దగ్గరికి, కలెక్టర్ గారికి చెప్పండి సార్, వీళ్ళకి చెప్పండి సార్, వాళ్ళకి చెప్పండి. చదువుకున్నా కూడా ఈ కాలంలో వాల్యూ లేకుండా అయింది. అట్లాంటి చదువుకోకపోతే మనం బతుకుతామా? చదువుకోకపోతే బ్రతికే పరిస్థితి లేదు సమాజంలో. ఖచ్చితంగా చదువుకోవాలి. సర్టిఫికెట్స్ అంటే ఎవరైనా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లేకపోతే బయట అసలు ఇప్పుడు ఎంబీఏలు, పీజీలు చేసిన వాళ్ళు కూడా నిజం చెప్తున్నా, మన దగ్గర ఓసీ ఉంది. ఓసీలో పనిచేయడానికి 12,000 రూపాయల జీతానికి కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేక సంవత్సరాలు తిరుగుతాను. సీరియస్గా అంటే మీకు చెప్తే ఆటలాగానే ఉంటుంది, కామెడీ లాగానే ఉంటుంది. కానీ ప్రామిస్ చెప్తున్నా, మీరు నా ఏజ్కి వచ్చేసరికి ఉద్యోగాల కోసం ఎంత కష్టపడతారంటే
అరే ఆ రోజు మా ప్రిన్సిపల్ చెప్తే వినలేదే, మా టీచర్స్ చెప్తే వినలేదే, ఈరోజు మా బతుకు ఏమైందనే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దని అనట్లే. ఖచ్చితంగా లైఫ్లో చదువు ఎంత ఇంపార్టెంటో ఎంజాయ్ అంత ఇంపార్టెంట్. అంటే ఎంజాయ్, మనం చదివే చదువు స్ట్రెస్ మనకు ఫీల్ అవుతుంది కాబట్టి మనం ఎంజాయ్ చేస్తేనే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి. కాకపోతే మీరు ఎంత గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా మీకు డబ్బులు ఖర్చు అవుతాయి. మీరు మీ జీవితంలో అంటే మీరు ఎంజాయ్ చేసే ముందు అంటే మీ చదువుకు టైం ఇవ్వకుండా, చదువుకు టైం ఇస్తూ ఎంజాయ్ చేస్తే పర్లేదు, ఓన్లీ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ ముందు మీ ఫాదర్ మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్న పైసలు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడ కూలి పని పోతుండా, పత్తేస్తుండా, ఎక్కడ పనికి పోతుండో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళు కష్టపడి చెమట వచ్చి మన డబ్బులు ఇస్తే గవర్నమెంట్ కాలేజీలో మాకు ఏం ఖర్చులు ఉంటాయి? ఖర్చులు ఉండవు. ఆ గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంటాయి కదా, చిన్న చిన్న ఖర్చులైనా అవి ఎట్లా వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు అంటే నాకు ఇదే గుర్తొచ్చేది. అంటే నేను కూడా అంటే వరంగల్లో చదువుకున్నా, ఎగ్జామ్లు అయ్యే ఒక 1-2 డేస్ ముందు నాకు భయం అయ్యేది. అంటే మా ఫాదర్ కష్టపడి డబ్బులు ఇస్తాడు కదా, మనం పాస్ కాకపోతే ఇజ్జత్ పోతుంది కదా, మనం పాస్ కావాలనే ఉద్దేశం ఉండేది. మీకు అది ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా గుర్తు రావాలి. మీరు ఒక్కటి గమనించారో లేదో, ఇక్కడ ఇంతమంది టీచర్స్ మధ్యాహ్న భోజనం కోసం మాట్లాడుతుంది. మధ్యాహ్న భోజనం పెడితే వాళ్ళ కడుపు నిండుతుందా, మీ కడుపు నిండుతుందా? మీ కడుపు కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి. అంటే మిమ్మల్ని పిల్లల్లాగా చూస్తున్నారు. మీకు మధ్యాహ్నం భోజనం పెట్టిన వాళ్ళకి జీతం వస్తుంది, పెట్టకపోయినా జీతం వస్తుంది. ఎందుకు అడుగుతున్నారు? మీ కడుపులు నిండాలి. మీ ఖాళీ కడుపుతో చదువు వింటే చదువు ఎక్కదు. మీ కడుపు నింపి మీకు చదువు చెప్పాలనే మంచి ఉద్దేశంతో తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు. నేను ఫస్ట్ టైం అంటే కాలేజీకి వచ్చినప్పుడు ప్రతిసారి అంటే స్టూడెంట్స్కి ఏదైనా ఉపయోగపడుతుందో అని చెప్పడానికి ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెంకటాపూర్ అటు బస్సులు వేస్తారని చెప్పారు. వాళ్ళకి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది సార్ రావడానికి, ఒక బస్సు ఏర్పాటు చేయాలని చెప్పారు. సార్ మీకు ఇప్పటికి తెలియదు, నేను ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత డిపో మేనేజర్ గారితో ఫోన్ మాట్లాడించిన. మీకు తెలియదు యాక్చువల్గా డిపో మేనేజర్ గారికి నేను ఫోన్ చేపించి నా ఫోన్లోకి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మా పిల్లలకి అంటే కావాలంటే డిపో మేనేజర్ గారు వాళ్ళకన్నా పరిచయం ఉంటే ఎంక్వైరీ అండి, గడ్డ వినోద్ గారు మీకు ఎవరైనా కాల్ చేశారా డిపో బస్ కోసం అని చెప్పండి. మీకు చెప్పలేదు కానీ నేను మాట్లాడించిన. తొందరలో అది కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల బస్సులు కొంచెం టైట్ అయినాయి, కొత్త బస్సులు ఏమైనా అడ్జస్ట్ కాగానే పెడతా సార్ అన్నారు. అండ్ మన సార్ మళ్ళీ ఇంకోటి అది అయిపోయిందా, మళ్ళీ ఫుడ్ కోసం అడిగారు. ఫుడ్ కోసం కూడా మాది కొత్త ప్రభుత్వం, ఇప్పుడిప్పుడే చిన్న పిల్లలాగా అన్నమాట, ఇప్పుడే పుట్టిన వాళ్ళకి అన్ని రావు కదా. కాబట్టి 2 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచి, కాబట్టి ఇప్పుడు చేయలేకపోయినాం. అంటే రైస్ మాత్రం అరేంజ్ చేయగలిగినాం. ఇంకా మీ సార్ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాగానే ఖచ్చితంగా మీకు మధ్యాహ్న భోజనం పెడతాం. ఇంకా మీకు ఏం అవసరాలు ఉన్నా మీకు చిన్న నా పెద్ద అంటే కాదు, నా స్థాయిలో నేను చేయగలిగే ఏ పనైనా మీకు ముందుండి ఒక బ్రదర్ లాగా మీకు ముందుండి నడిపిస్తా. మీ భవిష్యత్తుని నా భవిష్యత్తు అనుకుంటా, మీ ఖచ్చితంగా మీకు బ్రదర్ లాగా ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటా. సార్ చెప్పినట్టు గ్రౌండ్ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ జిఎంతో మాట్లాడించి సార్ లెటర్ ప్యాడ్తో గ్రౌండ్ కూడా సాఫ్ చేయడానికి క్లియర్ చేయడానికి కూడా నేను 100% సహకరిస్తా. మీరు అంటే ఇంతకుముందు మా గోలెట్ సామాన్య చెప్పినట్టు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండేవి, చదువు కోసం ఎగబడేవాళ్ళు. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చదువుకునే వాళ్ళు తక్కువ అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మన ఊర్లో ఉంది కాలేజ్, కాబట్టి మీరు అందరూ రెగ్యులర్గా అంటే మీరు కాలేజీకి రాకుండా లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఎవరినో పొలిటికల్ ప్రెషర్ తీసుకొచ్చి, నేను కూడా చేసిన సార్కి ఒకసారి 2 సార్లు కాలు అంటే హాల్ టికెట్స్ కోసం, ఇది కూడా కొంత తక్కువేయండి. మీ జీవితం నాశనం చేయడానికి ఇక్కడ ప్రిన్సిపల్ గారు లేరు. అంటే మీకు ఏదో ఇవ్వకపోతే ఆయనకి జీతాలు ఎక్కువ రావు, మీకు హాల్ టికెట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు మంచిగా రెగ్యులర్గా రాండి, మంచి భవిష్యత్తు నిర్మించుకోండి. ఇంకోటి మనం ఒకటే చెప్తున్నా, మన సారు ఇక్కడ రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి మనం ఈ సంవత్సరం భారీ అంటే అత్యధిక జిల్లాలోనే అత్యధిక విజయ శాతమా రిజల్ట్ ఇక్కడ ఎక్కువ అయి సార్ గిఫ్ట్ ఇద్దామా? సార్ గిఫ్ట్ ఇద్దాం, సరేనా? మేడం మీరు చాలా బాగా మాట్లాడారు, మేడం చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అందరికీ. ఇక మీరు పోయి తినండి, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆపాలంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. వారు చొరవ చూపారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ధన్యవాదాలు ప్రతి వారు.